వందే గురుమనంతార్యం వేదమార్గ ప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం శ్రీకృష్ణార్యతనూజాతం కృష్ణతత్వప్రచారిణం భాగవత జీవనం వందే తం అనంతం ప్రణమామ్యహం శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే శ్రీకృష్ణార్యతనూజాతం నిత్యోత్సాహస్వరూపిణం శ్వేతద్వీపస్థితం ధీరం శ్రీనివాసమహం భజే శ్రీకృష్ణార్యతనూజాతం శుద్ధసత్వస్వరూపిణం శ్వేతద్వీపస్థితం సౌమ్యం సుదర్శనమహం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. మనం ఇవాళ మధ్యాహ్నం ఇవాళ ఆవిష్కరించినటువంటి గ్రంథంలో మాస్టర్ ఈకే గారి ప్రసంగాలు మొదటి భాగంలో 2 ప్రసంగాలు ఉన్నాయి. అందులో సేవాధర్మం అనే దాని గురించి కొద్దిగా ముచ్చటించుకున్నాం మనం. తర్వాతది జీవన ధర్మము అనేటువంటి ప్రసంగం ఏదైతే ఉందో దాని గురించి ఈ పూట మనం చూద్దాం. ఇందులో మాస్టర్ గారు ఇందాక ఫణిగోపాల్ చెప్పినటువంటి దాంతోనే మొదలుపెట్టారు. మానవ జన్మకు సార్థకత ఏమిటి అని. తమాషా ఏంటంటే ఈ ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు మాస్టర్ గారు ఇప్పటికి 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయినాయి, 3వ ప్రపంచ యుద్ధంలోకి వెళతామా, అలా వెళ్లకుండా తర్వాత మంచి తరం రాబోతోంది, మంచి జనరేషన్ రాబోతుంది 21st సెంచరీలో. ఆ వచ్చినప్పుడు కనీసం వాళ్ళు మన గురించి కాస్త మంచిగా చెప్పుకునేట్టుగా ఏమైనా టర్న్ అవుతామా, లేకపోతే వీళ్ళు ఒక అధికారం పదవి వ్యామోహంకి, అలాగే కామవాంఛలు సెక్స్కి, మనీకి, వీటికి దాసులైపోయినటువంటి తుచ్చులు నీచులు అని మన గురించి చెప్పుకునేట్లుగా ఉంటామా, ఈ రెండిట్లో ఎటువైపుకు మనం పయనిస్తాం అనేటువంటి ఒక సంధియుగంలో ఛాలెంజింగ్ పీరియడ్లో ఉన్నాము అని ఈ ప్రసంగంలో ఒక చోట అంటారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రసంగం చేసిన 4 దశాబ్దాల తర్వాత ఈరోజు కూడా అదే సంధియుగంలో మనం ఉన్నాం. అంటే అటు ఇటు అని కాకుండా ఇంకా టువర్డ్స్ ఆ యుద్ధమా అన్నట్టుగా ఆ మేఘాలు అలుముకున్నట్టుగా ప్రపంచం అంతా కూడా కొన్ని శక్తులు వాటికి ప్రేరేపిస్తూ ఉంటే ఇంకొన్ని శక్తులు దానికి ఊతమిస్తూ వాళ్ళ యొక్క ఆయుధ సంపత్తిని అమ్ముకోవటమే అదే ఎజెండాగా నడుస్తూ ఉన్నటువంటి దేశాలు మిగతా దేశాలని రకరకాలుగా వాళ్ళ అవసరాలకి వాడుకుంటూ వాళ్ళ ఎమోషనల్ ఇది రైజ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఇక్కడికి వచ్చి మన పాశ్చాత్య సోదరులు ఆ 2 దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతో కలివిడిగా ఉన్నారు. అంటే మానవులు ఎప్పుడూ చక్కగానే ఉంటారు, కానీ అక్కడ వాళ్ళని నడిపిస్తున్నామనే వంకతో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా తమాషా ఏంటంటే ఆ 2 దేశాల్లో ఉన్న ప్రజలెవరూ కూడా యుద్ధాన్ని కాంక్షించట్లేదు. అలా కొన్ని ప్రాంతాల్లో ఆశ్చర్యకరంగా మనకి యుద్ధం అనేటువంటి 1 రోజు 2 రోజులు కూడా కాదు, అలా రోజులు కాదు, నెలలు సంవత్సరాల తరబడి, అది కూడా మనుషుల ఆవాసాల మీద, హాస్పిటల్స్ మీద, ఇలాంటి వాటి మీద వేసుకుంటూ ఉన్నప్పుడు మనం చాలా ముందుకు వెళుతున్నాం జాతి అని ఎట్లా చెప్పుకుంటాం అన్నారు మాస్టర్ గారు. ఎప్పుడైతే యుద్ధాలు అనేటువంటివి ఇంకా జరుగుతూ ఉన్నాయో ఈ భూమి మీద, వాళ్ళ మీద ఇంకోళ్ళు పెత్తనం చెలాయిద్దామని కానీ, ఒకళ్ళ భూమి ఇంకోళ్ళు ఆక్రమిద్దామని కానీ ఇలాంటి స్థితిలో ఉన్నాముట అంటే మనం జంతు స్థితిలోకి, ఇంకా ఘోరమైన స్థితిలోకి, రాక్షస స్థితిలోకి వెళుతున్నామా, ముందుకు వెళుతున్నామా తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి అన్నారు. అందువల్ల మానవ జన్మ మనకి ఇవ్వబడిన దానికి సార్థకత చేకూరాలంటే ఏమిటి, కాంపిటీషన్ అనేటువంటిదే మెయిన్ ఎజెండాగా జీవిస్తూ ఉంటే కనుక ఇలాగే తయారవుతుంది అని అన్నారు. అక్కడ మనకు 1993లో అనంతకృష్ణ గారిని
రష్యాలో ఒక కాన్ఫరెన్స్కి పిలిచినప్పుడు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, డిఫరెంట్ టాపిక్స్ మీద అక్కడ ఉన్నాయి. ఆయన దిగుతూనే ఏరోడ్రోమ్లోనే ఒక ఛానల్ వాళ్ళు ఆయన్ని ఈ ప్రపంచం మొత్తానికి ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లంకి మెయిన్ కారణం ఏమిటి, సమస్యకి దానికి సొల్యూషన్ ఏమిటి, ఒక్క ముక్కలో చెప్పండి అని అడిగారట. ఆయన వెంటనే తడువుకోకుండా, ఎందుకంటే మాస్టర్ గారు ఒకసారి కాదుగా ఎప్పుడు మనకు తెలియజేస్తున్నది కాబట్టి ఆయన వెంటనే చెప్పారట, అన్ని ప్రాబ్లమ్స్కి కారణం కాంపిటీషన్, సొల్యూషన్ కోఆపరేషన్ అని చెప్పారని మాస్టర్ గారు చాలాసార్లు మనకు తెలియజేశారు ఈ విషయం కూడా. కానీ ఆ కాంపిటీషన్ విధానంలోకి ఈ కోఆపరేషన్ విధానంలోకి రావటం అనేటువంటిది, అసలు ముందు మనం ఒక మనిషిగా సాటి మనిషితో మనం బిహేవ్ చేయడానికి, ఒక మానవత్వంతో మనం మనిషిగా మసలగలుగుతున్నామా అంటే దానికి మాస్టర్ గారు ప్రసంగం మొట్టమొదట్లోనే మానవుడు భారతీయుడని, ఇతర దేశీయుడని, ఉత్తర దేశీయుడని, దక్షిణ భారతీయుడని, ఆంధ్రుడని, తమిళుడని, కేరళుడని, కర్ణాటుడని, లేదా బ్రాహ్మణుడని, క్షత్రియుడని, వైశ్యుడని, శూద్రుడని, లేదా డాక్టర్ అనో, ఇంజనీర్ అనో, లేదా ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడనో మొహాన లేబుల్స్ అంటించుకుంటంతో ఒకడినొకడు చూసుకుంటున్నాడు. కానీ లేబుల్స్ తీసేస్తే మానవుడు ఎలా ఉంటాడో చూసుకుని చాలా రోజులైంది మానవ జాతికి. ఇది ఆయన మొట్టమొదటి ప్రసంగంలో ఉన్న మొదటి 2 వాక్యాల్లో. అబ్బాయి కాదండి అని మనం లేచి మనగాడిగా ముందుకు వచ్చే స్థితిలో ఉన్నామా? ఈ 4 దశాబ్దాల 4.5 దశాబ్దాల తర్వాత ప్రసంగం అయిన తర్వాత కూడా అని చూసుకుంటే మనం ఇంకా అక్కడే ఉన్నాం, ఆ సంధిలోనే ఉన్నాం. మనమేం ముందుకు పోతుంది జాతి, 21వ సెంచరీ, అడ్వాన్స్డ్ రాకెట్స్ ఎక్కడెక్కడికో పంపిస్తున్నాం, కొత్తగా మార్స్ మీదకి వెళ్ళింది, ఇంకెక్కడికో కూడా మేము ఆదిత్యాదానికి చేస్తున్నాం. మాస్టర్ గారు యోగ ప్రసంగాల్లో చెబుతారు, అయితే ఏమిటి అన్నారు. మనం ఏ గ్రహం మీద, దేని మీద ఉన్నామో, ఏ నెల మీద ఉన్నామో అక్కడున్న సాటి మానవుడి గురించి మనకు పట్టనప్పుడు, ఒకరితో ఒకళ్ళు హృదయం విప్పారి చక్కగా పరస్పరం సహకరించుకోవడం అనేది జరగనప్పుడు, ఇంకా ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉన్నాయిట అన్నప్పుడు, ఎక్కడికి ఎగిరి ఏ గంతులు వేస్తే మాత్రం వాటి కోసం వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఒరిగేది ఏమిటి? మేము గంటలో ఇండియా నుంచి అమెరికాకు పోయేట్టుగా చేయగలం, అలాంటి స్పేస్ ట్రావెల్ చేసేట్టుగా స్పేస్ షిప్లు తయారు చేస్తాం, లేదా ఉన్న చోటే భారతదేశంలో చాలా డిస్టెన్స్ ఉన్న ప్రాంతాలకి 6 గంటల్లో 4 గంటల్లో చాలా బుల్లెట్ ట్రైన్స్ వేస్తాం. ఇదంతా మనం డెవలప్మెంట్ అనుకుంటూ 4 పంటలు పండేటువంటి నేలని కూడా మనం పెద్ద పెద్ద బిల్డింగులుగా చేసుకొని, ఆ బిల్డింగులు చూసుకొని డెవలప్మెంట్ అనుకుంటూ, అంటే ముందుకు వెళుతున్నావా, పాతరాతి శిలాయుగంలోకి వెళుతున్నావా, మనిషిలాగా ఉంటున్నావా, మనం ఎజెండా ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే. అంటే చూస్తూ ఉన్నప్పుడు పల్లెటూరు కానీ ఊళ్ళు కానీ ఎలా విడగొట్టబడ్డాయి అంటే, వీళ్ళు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు, మనవాడు పరాయి వాడు అన్న దానిలో ఇక్కడ మనవాడు అంటే పార్టీ పేరుతోనో, కులం పేరుతోనో, మతం పేరుతోనో. ఇంకా మనం ఏమనుకుంటున్నామంటే, కొంతమంది ఈ భారతీయ సంస్కృతిని పరిరక్షిస్తున్నామనే వంకతో ఉన్నటువంటి వాళ్ళని కూడా మాస్టర్ గారు మొహమాటం లేకుండా ఒక క్వశ్చన్ వేశారు ఒక అతన్ని ఒకసారి. అది గుంటూరులోనే జరిగింది. వాళ్ళు ఏదో ఆయన ఉపన్యాసానికి పిలిస్తే వెళ్ళి, ఏమై భారతీయ సంస్కృతిని పరిరక్షిస్తున్న మహానుభావులను మీరు ఫోటోలు పెట్టారు కదా, బాగుంది, దీనిలో మీరు శివాజీ ఫోటో పెట్టారు, రాణా ప్రతాప్ ఫోటో పెట్టారు, అవన్నీ బాగున్నాయి, మరి అలాగే ఈ సంస్కృతిని పరిరక్షించడంలో చాలా ముఖ్యుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయల ఫోటో ఇక్కడ ఎందుకు లేదు అని అడిగారట. అతనికి పాపం ఆన్సర్ ఇవ్వలేక అసలు వారికి తట్టన కూడా ఎలా చూస్తుంటే మాస్టర్ గారు చెప్పారట, కారణం ఏంటో చెప్పమంటావా, అతను దక్షిణ భారతీయుడు కాబట్టి, ఇది మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఉత్తర భారతీయులు కాబట్టి దక్షిణ భారతీయుడనే వంకతో పెట్టలేదు. అంటే పేరుకు వాళ్ళు సంస్కృతిని పరిరక్షిస్తున్నాం అనే వంకతో అక్కడ కూడా మళ్ళీ ఇదే ఏడుపు అక్కడ ఉన్నది. అంటే అది ఎండగట్టడానికి ఆయన చెప్పడం అంటే కారణం ఏమిటి అంటే, మనం అలాంటి ముసుగులో నుంచి కూడా బయటపడాలి, ఈ క్లచెస్లో నుంచి బయటపడాలి, ఈ బ్యారియర్స్లో నుంచి మనం బయటపడాలి. ఒక మనిషి ఇంకో మనిషిగా పుట్టడం అనేది పోయి చాలా కాలమైంది అంటలో ఎంతో ఆవేదనతో మానవ జాతి బాగుపడాలనే ఉద్దేశంతో ఆయన చెప్పినటువంటిది. అంటే మనం ఎట్లా జీవించాలి, ఎట్లా ఉంటే అది సార్థకత చేకూరుతుంది అనేటువంటి దాన్ని ఆయన చెప్తూ వస్తున్నారు. ఆయన ఇంకా చెబుతున్నారు, హృదయం కలిసినప్పుడు మానవుడు అనేటువంటిది వస్తుందిట. మనస్సు ఉంటే భేదమే ఉంటుందిట, దానివల్ల ఖేదమే ఉంటుంది. ఇంకా నేను మిగతా వాళ్ళకంటే ఎట్లా విశిష్టుడిని, గొప్పవాడిని,
ఇలాంటి భావాలతో కొట్టుబెట్టేయడం వాళ్ళు కొంతమంది. అంటే అదంతా కూడా మేధాశక్తి మాత్రమే పనిచేస్తూ ఉంటుంది తప్ప ఎనలిటికల్ పవరే తప్ప సమాన ధర్మం తనలోనూ ఎదుటివాడిలోనూ ఉన్నటువంటి ఒకటే ఏమిటి, నాకు ఆకలి వస్తే నాకే కాదు ఎదుటివాడికి కూడా ఆకలి ఉంటుంది, లేకపోతే నాకు కష్టం వస్తే నాకు బాధ వస్తే ఎట్లాగో తోటివాడికి కూడా అట్లాగే, ఎదుటివాడి నుంచి నేను ఏదైతే గౌరవాన్ని పొందాలనో ఇంకోటి పొందాలనో నన్ను అందరూ చక్కగా చూడాలనో అనుకుంటున్నానో ఇతరులను కూడా నేను అలా చూడాలి, ఇలాంటి కామన్ సెన్స్ తో కూడినటువంటి సమాన ధర్మాలతో కూడినటువంటి సింథటిక్ పవర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది హృదయానికి సంబంధించింది. అలాంటి హృదయంతో సంబంధించినటువంటి ప్రేమాదులతో సమ్మేళనం చెందడాన్నేమో దైవశక్తి అంటారట, దేవతా శక్తి అంటారట. అలా కాకుండా ఎదుటివాడిని ఎలా అడ్వాంటేజ్ గా తీసుకోవాలి, ఎలా మనం ఉండడం కోసం మిగతా వాళ్ళ సంగతి ఏమైనా పర్లేదు అనుకునేటువంటి దాన్ని, ఆ కాంపిటీషన్ అనేది కీనోట్ గా ఉండేటువంటి దాన్ని రాక్షస సంపత్తి అంటారు. అట్లాంటివి చాలా మంది అలా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు యుగ యుగాలుగా. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కానీ, రావణ కుంభకర్ణులు కానీ, శిశుపాల దంతవక్తులు కానీ, ఇలా అనేక యుగాల్లో జరిగింది. అంతటితో అయిపోలే, ఆ కథ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది అన్నారు. కంటిన్యూ అవుతుంది ఆయన ఇచ్చిన ఉదాహరణ ఏంటో తెలిసిన, ఇప్పుడు ఏ రాక్షసుడి పేరు చెబుతారా అనుకుంటూ ఉంటే మా కుర్రాడికే క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకునేటువంటి తల్లిదండ్రుల దాకా ఈ రాక్షస లక్షణం కంటిన్యూ అవుతూ ఉంది అన్నారు. ఇదేంటండి, ఇదే చిన్న పాయింట్, దీనికి ఉన్ను ఆ రాక్షసులకి తేడా ఏంటి? రాక్షసులు అంటే మనకు సినిమాలలాగా మిడిగుడ్లు వేసుకొని కొమ్ములు వేసుకొని నల్లగానే లావుగానే ఇలా ఉంటాయి, అవి మనకు అలా అలవాటు కాబట్టి అదనుకుంటున్నాం. అంటే నా పిల్లవాడికే రావాలంటే మిగతా వాళ్ళు పోవాలనే కదా వీడి ఉద్దేశం అన్నారు మాస్టర్ గారు అక్కడ. నా పిల్లాడు చక్కగా చదువుకోవాలి, వాడికి విజయం వంట పెట్టాలి, వాడు బాగుండా అనుకోవడం పొరపాటు ఏం కాదు. నా పిల్లవాడికి క్లాస్ ఫస్ట్ అంటే అర్థం మిగతా వాడు రాలనేగా, ఎవడో ఒకడేగా ఉండేది ఫస్ట్ అనేది, అందరూ వస్తారు ఫస్ట్ అనేది ఏముంది ప్రత్యేకంగా. అంటే చిన్నప్పటి నుంచే ఓ పశుత్వమైనటువంటి కోరిక వీళ్ళకుంటమే కాకుండా వాడికి అలవాటు చేయటం. అయితే ఇట్లాంటి స్థితిలో ఈ ఎడ్యుకేషన్ అనేది మనకి నేర్పడం అనేది, మన మీద రుద్దడం అనేది పెద్ద దేశాల వాళ్ళు చేస్తూ వచ్చారట. దానికోసం వాళ్ళు ఒక స్కీమ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ దేశాల్లో అలా కాకుండా మనకి మాత్రం అది రుద్దారు అనే విషయాన్ని మాస్టర్ గారు తెలియజేస్తున్నారు. మేము నమ్మమండి అందామా అంటే ఆయన తిరిగిన దేశాలు మనం తిరిగి ఉంటాం చాలా మందిని, లోకం అంతా తిరిగి వచ్చి చెప్పినటువంటి మాట అయింది. అది అథెంటికేటెడ్ అన్నమాట. అక్కడ వాళ్ళు ఎలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు వాళ్ళ దేశాల్లో, మన మీద మాత్రం అగ్రరాజ్యాలు ఎలా అణగదొక్కడానికి ఇలాంటివన్నీ ఇంకా జొప్పిస్తున్నారు విద్యా విధానంలో అనేటువంటి దాన్ని తెలియజేశారు. ఆ తర్వాత మరి ఇంతకీ ఈ నెగటివ్ విషయాలన్నీ మనకి తెలిసినవే, మనం అనుభవిస్తున్నవే, దీనిలో నుంచి బయటపడడానికి సార్థకత చేకూర్చుకోవడానికి ఏం జరగాలి అంటే మాస్టర్ గారు చెబుతున్నారు. ఒక ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఆ ఉద్యోగం చేస్తున్నవాడు ఇంకోటి ఉపయోగపడాలి అనుకోకుండా దాని ఒక పవర్ గానో పదవి గానో అనుకుంటున్నట్ట ఆ పశుత్వం అడ్డొస్తూ ఉందిట. దాంతో ఏం జరుగుతుందిట, ఎవడు దొరుకుతా వాడు ఉద్యోగంలో ఉన్నప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిగతా వాళ్ళ మీద పెత్తనం చెలాయిద్దామని వీడు చూస్తారట. దాంతో అవతల వాళ్ళేమో వీడి మీద ఎట్లా రాళ్ళేద్దామా, ఎట్లా కుదిరితే వీడిని దెబ్బతీద్దామని వాళ్ళు ఎదురు చూస్తారట. దాంతో ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి స్పర్ధ తప్ప అక్కడ వాతావరణంలో ఎక్కడా కూడా ఏది ఉండదట. ఇట్లా మనం కొట్టుకుంటూ ఉంటే, ఒకళ్ళకొకళ్ళు చేసుకుంటూ ఉంటే, ఇలా వీళ్ళు ఇట్లనే కొట్టుకుంటూ కంటిన్యూ అయితే చాలు మనకు అని ఎదురు చూస్తూ ఉంటున్నారట పెద్ద చేశారు వాళ్ళు. ఎందుకు వాళ్ళు అలా చేయగలుగుతున్నారు అంటే ఆ దోషం మన దగ్గరే ఉన్నది, ఎప్పుడు కూడా పెద్ద దేశాలది తప్పు కాదు అంటున్నారు మాస్టర్ గారు. మనలో లోపం ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు. ఇంతకీ మానవుడికి మధ్య పవిత్రమైన సంబంధం ఏర్పడాలి అంటే అది ఎప్పుడు జరుగుతుంది అంటే, మనం చేస్తున్న ఉద్యోగమైనా వ్యాపారమైనా ఇంకే పని చేస్తున్నా పరిపాలన చేస్తున్నా ఏం చేస్తున్నా దాన్ని ఒక ప్రివిలేజ్గా తీసుకుంటున్నామా, రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నామా అంటే మనం దాన్ని ఒక కర్తవ్యంగా ఒక బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్నామా, ఇది మనం ఎంజాయ్ చేయడానికి ఒక అవకాశంగా దాన్ని భావిస్తూ ఉన్నామా అంటే మాస్టర్ గారు అక్కడ చెప్పారు. పూర్వకాలంలో పెద్దలు ఎలా ఉన్నారు ఈ విషయంలో, ఎవరైనా సరే అప్పట్లో అంటూ రామాయణంలో దాన్ని ఉదాహరించారు. దీనిలో రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి, రాముడు రాజ్యమును ఉపాసించాడని చెప్పేట వాల్మీకి. రాముడే కాదు, అప్పటి వాళ్ళందరూ వృత్తి చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా వాడు ఎవడైనా కూడా అప్పట్లో అందరూ అలాగే జీవించారు. అందుకే మాస్టర్ గారు మనకి ఎప్పుడు చెబుతారు, హక్కుల కోసం పోరాడేదాన్ని రావణ రాజ్యం అంటారట, కర్తవ్యములు బాధ్యతలకై పాటుపడేదాన్ని రామరాజ్యం అంటారు అన్నారు.
అంటే రాముడు అనేవాడు వచ్చి వాడొక్కడ అద్భుతంగా పరిపాలిస్తుంటే మిగతా అంతా నిగడదండి పడుకొని కర్తవ్యాలకు పెట్టి జీవించారని కాదు. ప్రజలందరూ అట్లా చక్కగా ఆరాధనా భావంతో కర్తవ్యం రూపంలో వాళ్ళు ఉండడం వల్ల రాముడి లాంటి పరిపాలకుడు వాళ్ళకు వచ్చారు. ప్రజలు ఎలాంటి వాళ్ళు దానికి తగ్గ ప్రభు వస్తాడు అన్నారు మాస్టర్ గారు వేరే చోట. ఇక్కడ సరే అలా జీవిద్దాం అని మనం మొదలుపెట్టినప్పుడు వెంటనే మనం మొదలుపెట్టి కొద్దిగా ట్రై చేద్దాం, సాధనలో మనం సమానత్వ ధర్మంతో ఉందాం, ఎదుటివాడు నాలాగే మనిషి అని భావించి మొదలు పెడదామని మొదలు పెట్టగానే వెంటనే మనకేం కనబడుతుందంటే ఎదుటి వాళ్ళలో కొంతమంది మంచి వాళ్ళు, కొంతమంది చెడ్డవాళ్ళు కనిపిస్తారు. అదేంటండి లోకం అంతా పాడైపోతుంది, మనం మంచి చేద్దామన్నా దానికి అడ్డుపడే వాళ్ళు ఉన్నారు, పొలలు వేసే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు అనుకుంటా అంట. అక్కడ మాస్టర్ గారు చెబుతున్నారు మంచి చెడ్డ అనేటువంటి బయట లేవు, మనలో ఉండే ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ సిలిండర్స్ అన్నారు. అంటే వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు ఒప్పులు చేసిన వాళ్ళు కనిపిస్తున్నారంటే అర్థం ఏంటంటే అవి చూసేటువంటి సరుకు మనలో ఉంది, అక్కడ ఎదురుగా ఉంటాం కాదు మనలో ఉంది ప్రాబ్లం. ప్రపంచంలో అంతా కుళ్ళే ఉందండి, దోషం ఉంది, వాళ్ళంతా పాపం కనిపిస్తుంది, పాపాత్మలు ఎక్కువ మంది కనబడుతున్నారు అంటే అవి చుట్టానికి కావాల్సిన పరికరాలు, ఇన్స్ట్రుమెంట్స్, వాటికి కావలసినటువంటి ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ సిలిండర్స్ అంటే రాగము, ద్వేషము, కామము, క్రోధము ఇవన్నీ కూడా మన లోపల ల్యాబొరేటరీ, దేహం అనే ల్యాబొరేటరీలో ఉన్నాయని తెలుసుకోవాలి. ఇది పెద్దలు చెప్పిన విషయం అని చెబుతున్నారు మాస్టర్ గారు. చెబుతున్నారు మనలో ఇంతకీ ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్లన్నీ కూడా గూడు గొలిపినట్టుగా శుభ్రంగా వదిలించి క్షాళనం కావించుకోవాలి. అది చేయాలంటే మొదటగా ఏం చేయాలి? ఈ దేహాన్ని, మనస్సుని, ఇంద్రియాలని, బుద్ధిని పవిత్రీకరణం చేసుకోవాలి, ఆ ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? పరమావధి ఏమిటి అంటే భగవంతుడు అనే పేరుతో మాట్లాడండి, ప్రకృతి అనండి, లేదా సంఘం అనండి, సమాజం అనండి, ఆ రూపంలో ఉన్నటువంటి అంతర్యామి స్వరూపమైనటువంటి సజీవ విగ్రహములుగా అందరినీ ఆరాధించటం అనేటువంటిది మనం చేయగలిగితే లోపల ఉన్న కల్మషాలన్నీ వదులుతాయి, మనలో ఉన్న కాంప్లెక్స్, రాగద్వేషాలు క్షాళనమవుతాయి. అంతేకాకుండా ఎప్పుడైతే అందరిలో ఆ పరమాత్మని చూసి ఆరాధిద్దామనే సద్బుద్ధితో మనం మొదలు పెడతామో అప్పుడు వాడు ఏ దేశం వాడనో, ఏ ప్రాంతం వాడనో, ఇందాక చెప్పిన ఆ ఏ రకమైనటువంటి బ్యారియర్స్తో, ఆ గుడ్డి దృష్టితో, మెల్లకంటి దృష్టితో మనం చూడటం ఉండదు అని చెబుతున్నారు. చక్కటి హ్యూమన్ బీయింగ్గా మనం తయారయ్యే రోజు వస్తుంది. ఇలా అవ్వాలి అంటే దానికి మాస్టర్ గారు 3-4 ఫార్ములా అని పెద్దలు ఒకటి ఇచ్చారు అని చెప్పారు. దాని గురించి ఒక బుక్ కూడా రాస్తున్నాను నేను. అది 5 ఏళ్ల పాటు కోర్సు లాగా మోరియా యూనివర్సిటీని జెనీవాలో ఏర్పాటు చేశాను. దానిలో సిలబస్ తయారు చేస్తూ ఉన్నాను. సైన్స్ ఆఫ్ మ్యాన్ అనే పేరుతో 5 ఏళ్ల కోర్స్ అని కూడా అక్కడ అనౌన్స్ చేశారు. దానిలో ఆల్రెడీ ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు. 18 మంది డాక్టర్లు మొదటి బ్యాచ్గా కింద సంవత్సరం చేరారు అని చెప్పి వాళ్ళకి రాసినటువంటి సిలబస్లో ది సోషియో ఎకనామిక్ ట్రయాంగిల్ అని ఒక సబ్జెక్ట్ని నేను అందులో ఇంట్రడ్యూస్ చేశాను అని చెప్పారు. దీని గురించి ఉదయం కూడా మనం చెప్పుకున్నాం. అదే ధర్మము, అర్థము, కామము. ధర్మముతో కూడిన అర్థము, ధర్మముతో కూడిన కామము. అంటే ఈ మూడు కనుక కరెక్ట్గా ధర్మం కామన్ ఫ్యాక్టర్గా ఉండి కనుక మనం ఎదుటివాడి కోసం చేయటం అనేది జరిగితే అప్పుడు నిజమైనటువంటి మోక్షం అంటే వేరే ఏదో కాదు, నిజమైన ఆనందం అనేటువంటి స్థితిలో మనం జీవించడం అనేది వస్తుంది అనేటువంటిది. దాని మాస్టర్ గారు ఇక్కడ చెబుతున్నారు. అలాంటి స్థితిలోకి మనం ఆ దివ్యమైన మానవ జాతి ఆ దివ్యమైన స్థితిలోకి వెళ్ళాలిట అంటే ఎట్లా, ఎప్పుడు వెళ్ళగలుగుతాడు అంటే దానికి మార్గం ఒక్కటే, లోకాన్ని మనం ఆరాధించగలిగితే. దానికి ఇప్పుడు రాముడి ఉదాహరణ చెప్పారు కదా, దాన్ని మళ్ళీ మాస్టర్ గారు కోట్ చేశారు. ఏమనంటే రాముడి తల్లి ముగ్గురు కానీ మిగతా వాళ్ళ వశిష్ఠుడు కుల గురువు వీళ్ళందరూ కూడా ఋష్యశృంగుడు అనేటువంటి ఆయన యజ్ఞం చేస్తూ పిలిస్తే వెళ్ళారట. ఆ యజ్ఞం 1 రోజులో, 10 రోజుల్లో, 4 రోజుల్లో, 108 రోజుల్లో కాదు, 12 ఏళ్ల పాటు చేసే యజ్ఞంట. ఆ సమయంలో రాముడు వెళ్ళలేకపోయాడు. కారణం సీతాదేవి 2 గర్భిణి, అందువల్ల ఆయన ఉండిపోయాడు. అప్పుడు అక్కడ ఎదిరినటువంటి వాళ్ళు వశిష్ఠుడు ఆయన కబురు చేస్తాడు, నైనా నువ్వు పిల్లవాడివి, ఈ మధ్య సీట్ ఎక్కావు, సరిగ్గా రాజ్యాన్ని పరిపాలిస్తున్నావా లేదా అంటూ కబురు చేస్తాడు. ఆయన జాగ్రత్తగా పరిపాలించు అని చెప్పడానికి. అక్కడ అది విన్న తర్వాత రాముడు డిక్లేర్ చేస్తాడు ఏమని అంటే, ఈ ప్రజల్ని పరిపాలించడం కోసం, అంటే పరిపాలించడం వల్ల ఆరాధించటం కోసం అంటాడు. అక్కడ
స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తిమే వ్యథ. ఉత్తరరామచరితంలో భవభూతి ఉత్తరరామచరితంలో రాముడు అన్న మాటలు అన్నమాట. ఏమిటి అంటే స్నేహాన్ని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టేస్తా, దయను విడిచిపెట్టాలంటే విడిచిపెట్టేస్తా, సొంత సుఖాన్ని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టేస్తా. ఎదివా జానకీమపి, సాక్షాత్తు సీతాదేవిని వదిలిపెట్టాల్సి వచ్చినా వదిలిపెడతా. దేనికిట? ఆరాధనాయ లోకస్య. ఇక్కడ మాట్లాడుకోవద్దని చెప్పను కొద్దిగా. ఆరాధనాయ లోకస్య, లోకాన్ని ఆరాధించడం కోసం. ఇక్కడ మాస్టర్ గారు జాగ్రత్తగా మనం చదువుకోవడం కోసం ఒక్క వాక్యంలోనే ఎలా ఉంటుంది, జరిగిపోతుంది, జాగ్రత్తగా చదువుకోవాల్సింది. సీతాదేవిని వదిలిపెట్టినప్పుట ఆయన అక్కడ అంటాడు, సీతాదేవిని వదిలిపెట్టడానికి ఏమాత్రం బాధపడను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడానికి. ఆ తర్వాత జీవితం అంతా కూడా సీతాదేవిని గురించి నేను బాధపడతాను అంటాడు. ఏంటండి, జాగ్రత్తగా చదువుకోకపోతే ఇది ధ్యాన వాక్యాలు అన్నమాట. సీతాదేవిని విడిచిపెట్టి లోకాన్ని ఆరాధించడం కోసం, కర్తవ్యం కోసం సీతాదేవిని విడిచిపెట్టడానికి ఒక్క క్షణం కూడా బాధపడట. ఆ తర్వాత జీవితం అంతా సీతాదేవి కోసం బాధపడతాడట. కారణం ఏమిటి? ఆవిడేంటో ఆయన తెలుసు, సోల్మేట్ అన్నారు ఇక్కడ. కాబట్టి ఆవిడేంటో ఆయన తెలుసు, ఆవిడ ఎంత పవిత్రమూర్తో ఎంతో ఇన్నోసెంటో తెలుసు. కానీ ఇక్కడ ఒక కర్తవ్యంగా వదిలిపెట్టాల్సి వచ్చింది, దానికోసం ఆవిడ వదిలిపెట్టడానికి బాధపడ్డు. కానీ ఆ తర్వాత మరి కర్తవ్యం కోసం వదిలిపెట్టాడు, అంతేగాని ఆవిడేంటో తెలుసు కాబట్టి నేను బాధపడతాను అని. అది ఎంత కష్టమో చూడండి. ఇక్కడ మాస్టర్ గారు మనకు చెబుతారు, ఆయన అంటే ఈ గ్రంథం ఈ ఉపన్యాసంలో కాకపోయినా మనకు ఉత్తరరామచరితంలో చెబుతారు, ఆయన చేసిన త్యాగాల్లో అనేక గొప్ప త్యాగాల్లో ఒకటి ఏంటంటే, ఆ తర్వాత చాలా మంది తిట్టుకునే వాళ్ళు ఉంటారట. ఏమని? నిండు గర్భిణిని వదిలిపెట్టాడని. ఆయన కంటే మనకేదో బాగా తెలిసినట్టు ధర్మాలు, మన ఏదో పూర్తిగా అనుష్ఠిస్తున్నట్టు రాముడి కంటే. ఒకవేళ అనుష్ఠిస్తే ఎప్పుడు అలా మాట్లాడడం వేరే సంగతి. ఇలా నలుగురు రేపు చెడ్డగా అనుకుంటారని తెలిసినా దాన్ని ఆయన పట్టించుకోలేదట. ఎందుకంటే అమ్మో నా గురించి ఇంకోటి ఏమనుకుంటాడో, నెగిటివ్గా నా గురించి అనుకోకూడదు అనే భావన వాళ్ళకి లేదు. ఎందుకంటే పవిత్రమూర్తులు లోకం కోసం వాళ్ళు చేస్తున్నారు, ఒకడేమనుకుంటాడని చేయరు కర్తవ్యం మంచి పని చేసేటప్పుడు. ఎందుకంటే అనుకునేవాడు అంటే ఎప్పుడు అనుకుంటూనే ఉంటాడు. నెక్స్ట్ వాడు అనుకోవడం వల్ల వీడు ఒరిగేది ఏం లేదు, మంచిగా అనుకున్నారు, దానివల్ల వీడు నిజంగా మంచివాడైపోతాడు. ఒకడు కాకపోతే మాస్టర్గా చెబుతారు, సన్మాన సభల్లో వాళ్ళ ఇంద్రుడు చంద్రుడు అంటే పొగుడుతూ చదువుతూ ఉంటారట, చమ్మగా వింటూ ఉంటారట. వాడికి ఎందుకు చమ్మగా ఉంది? వాడికి కాదు కాబట్టి. వాడు అదేదైతే చమ్మగా ఎదుర్కొంటుంది, ఫ్యాక్ట్ చదువుతూ ఉంటే కొత్తగా మురిసిపోయేది ఏముంటుంది? అసలు మంచి గుణాలు ఏవి చదువుతున్నా అది ఎవరు ఇండివిజువల్ కాదు, వాడి ద్వారా పరమాత్మ వ్యక్తం అవడం అని చెప్పారు మాస్టర్ గారు. అక్కడ ఆయన చెప్పారు, రాముడు ఇందులో రాజ్యపాలన అనేది పదవి అనుకున్నాడా అంటే ప్రివిలేజ్ అనుకున్నాడా, లేకపోతే ఆరాధన అనుకున్నాడా? ఆరాధన అనుకున్నాడు, పరమధర్మంగా ఆరాధన అనుకున్నాడు ఆ రెండో దాన్ని. అయితే ఈ లోకారాధన అనేది ఎక్కడ మొట్టమొదలు అవ్వాలి? నెక్స్ట్ క్వశ్చన్ మాస్టర్ గారు, ఇంటి దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి అని తన కథ ఎగ్జాంపుల్గా చెప్పారు అక్కడ. అంటే తాను ఆచరించిన వాడు కదా చెప్పడానికి చేయాల్సింది అని. నా పిల్లవాడు డాక్టర్ ఈవీఎం ఆచార్య మూర్ఛవ్యాధి గ్రస్తుడు, మనందరికీ తెలిసిన కథే అది. చిన్నప్పటి నుంచి ఆయన ఎట్లా ఏంటనేది అదంతా ఇక్కడ వివరించారు. మూర్ఛవ్యాధి రావటం, అది ఎన్నాటికి మందులు వేస్తుంటే ఇంగ్లీష్ మందులు తగ్గకపోవటం. ఒక రోజున మాస్టర్ గారి దగ్గరికి ఎస్ట్రాలజీ పర్పస్కి ఒక ఆయన రావటం. అక్కడ మళ్ళీ మాస్టర్ గారు అంటారు, ఆయన నాతో 12 వచ్చాడు అనని, 12 వచ్చాడని నాలాంటి వాడు అహంకరించి అనుకుంటాడు, భగవంతుడు మనకు సహాయపడటం కోసం అతనికి పనున్నట్టుగా మన దగ్గరికి పంపించాడని మనం గుర్తుపెట్టుకోవాలి అన్నారు. అక్కడ ఆయనతో హోమియో గురించి డిస్కషన్ జరగటం, హోమియో దీనికి రెమెడీ ఉందని చెప్పటం, ఆయన మొదలు పెట్టడం. సో ఆయనతో కొంత హోమియో గురించి కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ డిస్కషన్ జరుగుతూ ఉంటాం. 2 ఏళ్లలో తగ్గుతుంది కరెక్ట్గా వాడితేనని చెప్పటం. కానీ 2 నెలలకే మాస్టర్ గారు ఈ ఊరు నుంచి, గుంటూరు నుంచి విశాఖపట్నానికి తరలి వెళ్లాల్సి రావటం. అప్పుడు సొంతంగా ఆయన ఇచ్చినటువంటి ఆ 2 నెలల కాలంలో ఆయనతో డిస్కషన్ని బట్టి సొంతంగా ఆయన అధ్యయనం చేసి నిజంగానే పిల్లవాడికి సొంతంగా మందులు వేయడం మొదలుపెట్టి 2 ఏళ్లలో పూర్తిగా వ్యాధి నయమయ్యేటట్లుగా చేయగలిగాను. చేసిన తర్వాత అది మహాత్ముల యొక్క దర్శనం. మనం దీని ద్వారా రోగాలను తగ్గించడం అనేది చేయగలుగుతున్నప్పుడు నలుగురికి ఎందుకు ఉపయోగపడరాదు? అందుకని బంధువుల్లోనూ చుట్టుపక్కల వాళ్ళు అడిగిన వాళ్ళకి వెంటబడలేదు. అక్కడ జాగ్రత్తగా చదువుకోవాలి. మళ్ళా మాస్టర్ గారు అడిగిన వాళ్ళకి మందులు ఇవ్వటం మొదలు పెట్టాను. దానికోసం నా జేబులో నుంచి 5 రూపాయలు తీసి మందులు పెట్టుకొని ఏర్పాటు చేశాను.
నెమ్మదిగా వచ్చేవాళ్ళు పెరిగారు, కుటుంబాలు పెరిగినాయి. 200 మంది 300 మంది తయారయ్యారు ఫస్ట్లో. అక్కడ ఆయన ఎందుకు నేను ఇది టేకప్ చేసి నలుగురికి ఇలా వచ్చేటట్టుగా ఉపయోగపడేట్టుగా చేశాను అంటే అని మాస్టర్ గారు చెబుతారు. ఆశ్చర్యం వేసింది నాకు. హోమియోపతి మందు వాడుతూ ఉంటే ఒకళ్ళు ఎవరైనా కనుక ఈర్ష్యతో ఉంటే లేదా ద్వేషంతో ఉంటే హోమియోపతి మందులు వాడుతూ ఉంటే వాళ్ళలో ఉండే ఆ లక్షణాలు పోగొట్టడం అనేది సంభవించింది. ఎవడో పిల్లవాడున్నాడు, అబద్ధాలు ఆడుతున్నట్ట, స్కూల్ వెళ్ళట్లేదుట, అక్కడికి వెళ్లకుండా సినిమా హాల్ పక్కన సాయంత్రం దాకా నుంచి బయట నుంచి పాటలు వింటూ ఉన్నట్ట, తండ్రి ఏమో ఇంటికి వస్తే చీరేస్తట, ఉతుకుతున్నట్ట, కానీ పిల్లాడు మాత్రం మళ్ళీ స్కూల్ దగ్గర నుంచి అటే వెళ్ళిపోతున్నట్ట. అక్కడ మాస్టర్ గారు చెబుతారు, ఆ పిల్లవాడి తండ్రిదండ్రులు వాడి వీపు చిట్లెట్టు కొడుతూ ఉండడం ద్వారా వీళ్ళలో ఉండే ఆ క్రోధం అనేటువంటి దాన్ని వాడి వీపు మీద వంత తీసుకొని వీళ్ళకి బయట పెడుతున్నారు తప్ప పిల్లవాడు బాగుపడడానికి ఇక్కడ ప్రయత్నం ఏం జరగట్లేదు అన్నారు. కానీ అలాంటి పిల్లవాడికి మందు వేస్తే కొన్నాళ్ళు అయ్యేటప్పటికి వాడు అలాంటి దాని నుంచి బయటపడి చక్కగా స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. అక్కడ మాస్టర్ గారు అంటారు, ఆ తండ్రి సిగరెట్ తాగుతాడు కానీ ఆ పిల్లాడికి అలవాటు రాలేదు. ఈ పెద్దవాడు వాడిలో లోపబంధం చూస్తున్నాడు కానీ మనలో లోపాలని మనం ఒప్పుకోగలుగుతున్నామా అని కూడా అక్కడ ఆయన క్వశ్చన్ వేశారు. అంతేకాకుండా మినిమం డ్రగ్ అనేది వాడటం అనేటువంటిది కూడా దానిలో ఉన్నది. ఉరికినే మందులు మింగటం అనేది లేదు. అంటే మందులు అమ్ముకోవడం కోసం వాటిని తీసుకొచ్చి ఇవి మీరు అమ్మండి మీకు కమిషన్ ఇస్తామని డాక్టర్ దగ్గరికి రావడం, దాంతో అందరూ కూడా మాఫియా లాగా మందులు విపరీతంగా అందరికీ అవసరం లేకపోయినా వాడటం, ఇలాంటిదంతా జరుగుతూ వస్తూ ఉంది. దానిలో చిక్కుకుపోయింది సమాజం. దీని నుంచి బయటపడి అవసరం లేకపోయినా మందులు వాడటం, దానివల్ల రోగాల బారిన పడటం మానవజాతి జరుగుతూ ఉంది. దీని నుంచి రక్షింపబడాలి. దానికి ఉదాహరణగా మనం జనరల్గా బెర్నార్డ్ షా పేరుతో మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ మాస్టర్ గారు వుడ్ హౌస్ అనేటువంటి ఆయన దాన్ని కోట్ చేశారని అందరికీ తెలిసిన ఫేమస్ ఉదాహరణే. కడుపు నొప్పి వస్తే ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాట, భార్యను మంచినీళ్ళు తెమ్మన్నట్ట, తీసుకొస్తే తాగి ఆ మందులు తీసి డస్ట్బిన్లో పడేసాట. అదేనండి వేసుకోలేదు అన్నట్ట. ఏం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయనకి ఫీజు ఇచ్చాను ఎందుకంటే ఆయన బతకాలి కాబట్టి, మెడిసిన్స్ కొన్నాను ఎందుకంటే హాస్పిటల్ అది అమ్మేవాళ్ళు బతకాలి కాబట్టి, ఇది నేను ఎందుకు వేసుకోలేదంటే నేను బతకాలి కాబట్టి అన్నాడు. అని వాళ్ళు పెద్దవాళ్ళు హాస్యంతో మాట్లాడిన దానిలో అర్థం ఉంటుంది. ఎలా పడితే అలా మందులు వాడటం అనేది జరుగుతూ ఉంది. ఎంత బీస్ట్లీ స్థితిలో మనం ఉన్నాముట అంటే మెన్సెస్ పోస్ట్ పోన్మెంట్కి వాటికి మందులు వాడుతూ ఉన్నాం, ప్రకృతి విరుద్ధమైనటువంటి వాటికి. ఈ జీవితంలో ఇంకా వాళ్ళకి ఆరోగ్యం అనేది ఆ జీవితంలో అవి వాడినటువంటి వాళ్ళకి ఉండదు. ఇది తెలిసి కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇలాంటి వాటిలోంచి రక్షింపబడాలి మానవ జాతి. కాబట్టి వీళ్ళందరికీ సైన్స్ ఆఫ్ డిసీజ్లో నుంచి ఉన్నాక సైన్స్ ఆఫ్ హెల్త్లోకి మనం వెళ్ళాలి. అసలు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఎలాగో తెలియాలి. ప్రజలు ఆరోగ్యం బాగుంటేనేగా, దేహం బాగుంటేనేగా నలుగురికి ఉపయోగపడే పనుల్లోకి మనం వెళ్ళగలిగేది. ఇంకోళ్ళకి ఉపయోగపడేట్టుగా మనం తయారవ్వాలంటే ముందు శరీరం ఫిట్గా ఉంటేనేగా. కాబట్టి మొదటి కర్తవ్యంగా దీన్ని నేను ఆరాధనగా తీసుకున్నాను. నలుగురికి ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళ ఆర్తుల్లో ఉన్న రోగాన్ని పోగొట్టి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మోసపోకుండా, అనవసరమైన డ్రగ్స్కి వాటికి లోను కాకుండా, మందులకి అనవసరమైన వాటికి వాళ్ళంతటా వాళ్ళు ఇంట్లో ఈ వైద్య విధానం తెలుసుకొని మందులు వేసుకోవటం, ఇంకో నలుగురు ఉపయోగపడేట్టుగా కుటుంబాలు తయారవ్వాలి, ఎడ్యుకేట్ అవ్వాలి ఈ విషయంలో. దానికోసం నేను క్లాసెస్ కండక్ట్ చేశాను, సమ్మర్ క్యాంప్స్ 2 నెలల పాటు. ఇట్లా అక్కడ టీచర్స్ ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు. 300 మంది వస్తే దానిలో 50 మంది మిగిలినా పర్వాలేదు డాక్టర్స్గా తయారైన వాళ్ళు. మిగతా వాళ్ళు వాళ్ళ వరకే వాడుకొని కూడా ఉపయోగపడకపోయినా ఈ 50 మంది అయినా వాళ్ళు డాక్టర్స్గా తయారై మిగతా వాళ్ళకి ఉపయోగపడటం మొదలయ్యారు. అంతేకాదు ఇది నెమ్మదిగా వేరే దేశాల్లో ఉండే పాశ్చాత్య సోదరులు కూడా దీనికి ఆకర్షితులై అక్కడ కూడా ఇలాంటి డిస్పెన్సరీస్ మొదలైనవి. ఆయన చెప్తున్న సభలో కూడా ఉన్నట్టున్నారు, ఇదిగో 2-3 రోజుల క్రితమే వీళ్ళు ఇప్పటిదాకా నా దగ్గర నేర్చుకొని వెళ్ళారు అని చెప్పారు. ఇదంతా నేను నా ఇంటి దగ్గర నుంచి నేను మొదలు పెట్టాను, దీన్ని నేను లోక ఆరాధన కింద తీసుకున్నాను అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే, ఈ మెడిసిన్స్ ఇస్తున్నాం, రోగాలు నయం చేస్తున్నాం, సోకాళ్ళు అనుకుంటున్న వాళ్ళు నిజంగా తగ్గించగలుగుతున్నారా ఈ లోకంలో? నిద్ర పట్టట్లేదు ఎవడైనా అంటే ఎందుకు నిద్ర పట్టట్లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తప్ప సైకాలజిస్టు. వాడు నిద్ర మాత్రలు ఇవ్వడం తప్ప నిజంగా ఆ రోగం తగ్గించేటువంటిది ఎక్కడైనా వాళ్ళలో ఉన్నదా? ఉంటే చెప్పమనండి అన్నాడు. లేదు, కోపడవాకండి, మీకు ఎక్కడా ఆన్సర్ లేదు, వీళ్ళ దగ్గర ఇంత లాభ పుస్తకాలని ఎందుకు దండగా అని చెప్పి అన్నారు అక్కడ. అని ఏది కమర్షియలైజ్ చేయకూడదు అది కమర్షియలైజ్ అయిన ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, దేశంలోనే కాదు. ఒకటి వైద్య శాస్త్రము, ఇంకోటి న్యాయశాస్త్రము. దానివల్ల నలుజాతి పతనం చెందుతూ ఉంది. ఎప్పుడు ఇలా జరగకూడదు. పూర్వకాలంలో ఇలా ఉండేది కాదు. ఒక మన దేశంలోనే కాదు, ఈజిప్ట్లోను ఇంకా రకరకాల దేశాల్లో, గ్రీస్లో చూసుకున్నా
వెనకటి శతాబ్దాల్లో ఎక్కడా కూడా డాక్టర్స్ అనేటువంటి వాళ్ళు వాళ్ళే నడిచి వెళ్ళి ఆ చరకులుగా రకరకాలుగా ఎక్కడ అవసరమైతే అక్కడ వైద్యం చేసి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకుండా వీళ్ళు బతకడం కోసం వీళ్ళ కూటి జేబుల్లో వాళ్ళు తెలియకుండా ఏదైనా అమౌంట్ పెడితే దాంతో వాళ్ళు హాయిగా నీడ్స్ని సాటిస్ఫై చేస్తూ జీవించారు తప్ప ఇప్పట్లాగా వాళ్ళ యొక్క డిగ్రీలు చదువుకొని అర్థం కాని పేర్లు కూడా పెడతారని చెప్పారు. టెక్నికల్ పేర్లు పెడతారట, నిద్ర పడట్లేదు దానికో పేరు పెడతారట, భయపడతాడు ప్రతిదానికి దానికో పేరు పెడతారట, అర్థం కాని పేర్లు పెట్టి నీది ఈ రోగము అని ఒక నామకరణం చేసి దానికి అర్థం పర్థం లేని మందులన్నీ వేసి సైడ్ ఎఫెక్ట్స్తో ఇంకా రకరకాలుగా బాధపడేట్టు చేస్తున్నారు. దీంతో డబ్బు సంపాదించుకుంటున్నారు. వాడు డొనేషన్లు కట్టి చదువుతారు. మాస్టర్ గారు చెప్పారు ఇందులో తర్వాత తరాలు వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు ఇలాంటి వాటిని డబ్బులు కట్టి డొనేషన్లు కట్టి చదివారట, దాన్ని కమర్షియలైజ్ చేసుకున్నారట, ఆ సంపాదన అంత ఖర్చు పెట్టారు కాబట్టి దాన్ని వడ్డీతో సహా సంపాదించాలని చెప్పి జనాల ప్రాణాలతో ఆడుకున్నారట అని తర్వాత వాళ్ళు చెప్పుకుంటారు. తుచ్చము నీచము ఇంతకంటే పతనం చెందినటువంటి స్థితిలో ఇంక ఏ శతాబ్దంలో నరజాతి లేదు, ఈ శతాబ్దంలో లాగానే మన గురించి తర్వాత వాళ్ళు చెప్పుకుంటారు జాగ్రత్త అని చెప్పారు. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? డబ్బు కోసం. ఫైనల్ గా అక్కడ మాస్టర్ గారు చెప్పారు ఇవి మనల్ని రక్షిస్తాయా అన్నారు. అంటే మాస్టర్ గారు ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. రాత్రిపూట ఒకడు వెళ్తూ ఉంటే రాత్రిపూట వెళ్తున్నా ఒంటరిగా దొంగ ఏమన్నా వెంటబడతారేమో జాగ్రత్త అంటే ఏం పర్లేదు నాకు మీసాలు గడ్డాలు ఉన్నాయి అన్నట్ట. మీసాలు గడ్డాలు ఉంటే దొంగలు రక్షిస్తా ఏమీ చెయ్యరు అనుకోవటం ఎలాంటిదో, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నాకేం పర్లేదు అనుకోవడం కూడా అలాంటిదే అన్నారు మాస్టర్ గారు. దానికి చిన్న ఉదాహరణ మనకు బాగా అర్థమయ్యేట్టు చెప్పుకోవాలంటే మనందరికీ కరోనా టైంలో కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా ఏమయ్యారు, మరి అప్పుడు ఆ ఉన్న డబ్బులు ఏమైనా రక్షించినయ్యా అంటే ఎప్పటికప్పుడు నమ్మబుద్ధి కాదు, కానీ సిచ్యువేషన్ వస్తే అర్థమవుతుంది. కాబట్టి అవి కాదు మనల్ని రక్షించేది. మాస్టర్ గారు అక్కడ నాతన సోముడు యొక్క దానిలో నుంచి ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. హరివంశంది వాడు ఎవరో శ్రీకృష్ణుడితో యుద్ధానికి పోతాను అని బయలుదేరుతుంటే మంత్రి చెప్పాట, అరే బాబు ఆయన దగ్గర చక్రం ఉందిరా బాబు అంటే ఏం పర్లేదు నాకు తల మీద టోపీ ఉందన్నట్ట. తల మీద టోపీ ఉంటే ఆయన చేసిన ఆయుధం వేస్తే ఈ టోపీ కాపాడుతుందా అన్నారు అక్కడ మాస్టర్ గారు. అట్లా మనం ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి నాకేం పర్లేదని నపుంసకత్వంలో మనం ఉన్నాము అని చెప్పారు. కామన్ సెన్స్ అనేది మనం వాడలేకపోతున్నాము, దీని నుంచి మనం బయటపడాలి అని ప్రతిదానికి భయపడుతూ ఉన్నాం మనం. మానవ జాతి రేపెట్లా అనేది కుక్కకి గాడిదకి పిల్లకి దేనికి లేదు, మానవుడు బలవంతాన్ని తెచ్చుకున్నాడు. ప్రొటెక్షన్ కోసం భయం అనేది జంతువుల్లో ఉందిట, అది మనం మ్యాగ్నిఫై చేసుకుని ఇంటలెక్చువలైజ్ చేసుకున్నాంట. ప్రతిదానికి భయపడ్డ రేపు ఎలా ఉంటుంది దాన్ని అడుగడుక్కి భయపడ్డారు కానీ ఒక లలిత క్రింద మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పారు మాస్టర్ గారు. అది ఏదో ట్రైనింగ్ చేసి లలిత నేర్చుకున్నట్టుగా అలా పిల్లవాడు నువ్వు సరిగ్గా చదువుకోకపోతే ఫ్యూచర్ నీకు బాగుండదు, టర్నింగ్ పాయింట్ అంటంట, జాగ్రత్త వాడు కూడా నీవే కావాలి అని. ఏంటంటే మీ వాడు గురుపూజకి మా వాడు 10th అండి, 10th మా వాడు ఇంటర్మీడియట్ అండి, అయితే అసలు కదా వాళ్ళు చూడండి ఆ పిల్ల మెడికల్ కాలేజీ చదువుతుంది, ఉదయం పరిచయం చేశారు కదా, పరీక్షలు ఉన్నాయి 4 రోజుల్లో దొరికింది మధ్యలో 4 రోజుల గ్యాప్, ఆ 4 రోజుల్లో గురుపూజకి అన్ని వేల కిలోమీటర్ల నుంచి యుద్ధ వాతావరణం ఉన్న దేశంలో నుంచి తల్లి ఆల్రెడీ లేదు, అక్కడి నుంచి ఈ స్థితిలో కూడా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీని కలవడానికి వచ్చాను అని చెప్పింది. ఆ కలేజీ ఆ గుండె ధైర్యం మనకు ఉండదా? మనం ఇక్కడ పరీక్షలు ఉన్నాయండి, దగ్గరలోనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మా పిల్లలకు ఉన్నాయి అంటే ఏం పర్లేదు గురుపూజలకు తీసుకొని రండి అంతా మంచిగా జరుగుతుంది అంటే మనకి గురువు గారు దైవం అంతే అవతారమూర్తి అంటాం కానీ దాని మీద నమ్మకం లేదు. అది పైకే నమ్మకం ఉంటే ఇక్కడికి ఎందుకు పట్టుకురా తీసుకురామని చెప్పినా కూడా వాడికి మంచిగా జరుగుతుంది పర్లేదు పట్టుకురా అంటే లేదండి వాడి మెయిన్ ఎగ్జామ్ ఉందండి ఇంకో 2 వారాల్లో ఉంది, ఇప్పుడు వాడు వస్తే డిస్టర్బ్ అవుతాడండి. ఏది గురు పూజలు డిస్టర్బెన్సా? ఇంకా బాగుపడి క్షుణ్ణంగా మనం వెళ్ళడం జరిగేటువంటి అంటే మనకి నమ్మకం ఉందా లేదా, ఎవరికి వాడు అద్దంలో మనం చూసుకోవాలి. ఉందని అనుకోవటం కాదు, ఆచరణలో మనకు తెలుస్తుంది మన నమ్మకం నిజంగా అది అనుష్ఠించగలుగుతున్నావా, నిజంగా పాదాలు పట్టుకున్నావా లేదా, గురువు పాదాలని నిజంగా సన్మార్గంలో నడుద్దాం అనేటువంటి ఆ నమ్మకంలో ఉన్నావా అంటే మనకి మనమే నిజంగా నమ్ముతున్నావా లేదా అనేటువంటి దానిలో ఉన్నట్టు అంటే అది నపుంసకత్వం అన్నారు మాస్టర్ గారు. ఏదో ఒకటి నేను నమ్ముతున్నానో నమ్మట్లేదు ఏదో ఒకటే అనుష్ఠించు, అలా మధ్యలో ఉండి నిన్ను నువ్వు మోసం చేసుకోవాకు అంటారు ఒక చోట. అలా ప్రతి విషయంలో మనం సందేహంలో ఉన్నామని అర్థం అన్నమాట. ఇది చాలా డేంజర్ అన్నారు మాస్టర్ గారు చెప్పారు. ఎందుకంటే మనసులో ఒకటి తయారు చేసుకున్న తర్వాత వీడి ఇష్టంగా తొలగించుకోవడం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. మాస్టర్ గారు ఇంకా చెప్పారు, ఎప్పుడైతే డబ్బులు పెట్టి డొనేషన్లు పెట్టి అది చదువుకోవడం అనేది చేస్తున్నామో
అప్పటి నుంచి ఏం జరుగుతుంది అంటే వాడు డాక్టర్ అనేవాడు ఒక కబంధువులాగా తయారవుతున్నాడు. అందుకే ఈ రోజుల్లో మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంక్వైరీ చేస్తాం, ఏంటి వీడు మింగేవాడా, టోపీ పెట్టేవాడా. అందుకని మాస్టర్ గారు అప్పుడే చెప్పారు, టేక్ కేర్, బివేర్ ఆఫ్ డాక్టర్స్. మనం బివేర్ ఆఫ్ డాగ్స్ అన్నట్టుగా బివేర్ ఆఫ్ డాక్టర్స్ అన్నారు. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఓన్ హెల్త్. అందుకోసం నేను ప్రారంభించాను ఇది లోకానికి ఆరాధనగా దీన్ని నేను ప్రారంభించాను. అయితే ఇలా ప్రారంభించి ఇది చేస్తూ ఉన్నటువంటి నాకు ఆరాధనగా ఇది నాకు ఏదైతే కనబడి తీసుకొని చేస్తూ ఉంటే నాతో పాటు కొన్ని కుటుంబాల వాళ్ళు ఈ దేశంలోనూ అనేక దేశాల్లోనూ మొదలు పెట్టారు. ఇలా మొదలు పెడితే అప్రయత్నంగా ఒక ఆర్గనైజేషన్ కావాలి మాకు పెట్టండి అని అడిగారు. ఆయన పెట్టలేదు, మైండ్ పెట్టుకుంటామంటే దానికి ఒక పేరు పెట్టడం జరిగింది, వరల్డ్ టీచర్ ట్రస్ట్ అని. అందులో వరల్డ్ టీచర్ అంటే అర్థం ఏమిటి, ఈ టీచర్స్ కి సంబంధించిన సమస్యలకు సంబంధించింది కాదు, జగద్గురు అని జ్వాల్కులు గారు ఏదైతే ఇచ్చారో దాని గురించి కూడా దీనిలో ఇచ్చారు. ఇచ్చి జ్వాల్కులు గారు చెప్పింది కూడా చెప్పారు. ఏమిటి అంటే సైన్స్ ఆఫ్ డిసీజ్ కాదు కావాల్సింది, సైన్స్ ఆఫ్ హెల్త్ అనేటువంటి దాని గురించి మనం ముందుకు నడవాల్సి ఉంటుంది అని ఇక్కడ మాస్టర్ గారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చదివితే ఒక మాట చెప్పారు. ఇంతటికి చాలా కాలంగా మనం కొట్టుకుంటూ ఉన్నాం శతాబ్దంగా, ఏమిటి మతాలు ఉద్ధరిస్తాయని, రాజకీయ పార్టీలు ఉద్ధరిస్తాయని అలా నమ్మి బొప్పి కట్టినే తప్ప మనకు జరిగింది ఏమీ లేదు. కనీసం దాని నుంచి ఇలాంటి బీస్ట్లీ ఎక్స్పెరిమెంట్స్ అప్పుడు చాలా చేసాం. పాలిటిక్స్ సొల్యూషన్ కాదు, రిలిజియన్ కూడా సొల్యూషన్ కాదు. సొల్యూషన్ ఒకటే, సేవ. వాడు ఎవడు ఏ మతము, ప్రాంతము, కులము ఏమీ చూడకుండా సాటి మానవుడు అని చేసి సేవ చేయటము. అది నిలబడాలి అంటే వాడెవడో గుర్తు లేకుండా నిలబడాలంటే వాడి సజీవ విగ్రహములుగా, భగవంతుడు సజీవ విగ్రహములుగా ఆరాధన చేయటం వల్ల మాత్రమే అని చెప్పి అక్కడితో ఆయన అసలు ఆరాధన అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎట్లా భగవంతుడిని ఏ స్టెప్స్గా అట్లా చేయడం జరగాలి అన్నదానికి నారదుని పూర్వజన్మ వృత్తాంతాన్ని ఉదాహరించారు అక్కడ. దానిలో పిల్లవాడిగా నారదుడు ఒక దాసీపుత్రుడుగా ఉన్నప్పుడు చాతుర్మాస్య దీక్ష కోసం మహాత్ములు కొంతమంది ఒక సంపన్నుల ఇంటికి రావటం, వాళ్ళ ఇంట్లో అతిథిగా 4 నెలలు ఉండి వాళ్ళ ఆ దీక్షలో ఉండడం కోసమని వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే నారదుడి పూర్వజన్మలు అనమాట. ఆ దాసి ఆవిడగా ఉన్నవాడు వాళ్ళ ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. ఈ పిల్లవాడిని ఒక అటెండర్గా, అంటే వాళ్ళు ఏదైనా ఆ పట్టుకురా బాబు మంచినీళ్ళు ఇంకోటి అడిగితే పనికి వస్తాడని చెప్పి కుర్రవాడిని అక్కడ వాళ్ళకి అప్పచెప్తారట. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అక్కడి నుంచో అన్నారట అని వాళ్ళు గంటలు ఆ మంచి విషయాలని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారట. ఉన్నట్టుండి ఎప్పుడో సాయంత్రం 4 చెప్పారనుకోండి ఈ మాట, ఓ పిల్లవాడికి ఒక 5 ఏళ్ళో 6 ఏళ్ళో లేదో 8 ఏళ్ళో ఉండే పిల్లవాడికి అలా నించో ఏం చెబితే ఎంతసేపు నుంచి ఉంటాడు, తురుముని వెళ్ళిపోయి ఆడుకోవడానికి. ఏదో పెడితే మాత్రం వాళ్ళు చూసుకుంటే రాత్రి 1 గంట 2 అయింది. అప్పుడు ఉన్నట్టుండి వాళ్ళు గమనిస్తే ఆ పిల్లాడు అక్కడే నించొని ఉన్నట్ట. అదిరిపోయారట. ఏంటి బాబు ఇంకా ఇక్కడే ఉన్నామని అడిగారట. నీకు ఆడుకోవాలనిపించలేదా, బయటకు వెళ్ళి ఇక్కడే ఉన్నావేమిటి అన్నారట. నాకు వెళ్ళాలని మీరు చెప్పేదాకా నాకు అసలు నేను ఇక్కడ ఉన్నానని, ఇట్లా వెళ్ళిపోకుండా ఉన్నానని నాకు గుర్తులేదండి అన్నట్ట. ఇంకా వాళ్ళు షాక్ తిన్నారట. అంతగా నేను ఆకర్షించింది ఏమిటి అన్నట్టు ఇక్కడ. అంటే మీరు మాట్లాడుతూ ఉన్న విషయాలు నాకు చాలా ఆనందం కలిగిస్తున్నాయండి, అందువల్ల మీరు మళ్ళా నన్ను గుర్తు చేసేదాకా నేను ఇక్కడ ఉన్నాను, ఇట్లా నించోనే ఉన్నానని కూడా నాకు గుర్తులేదన్నట్ట. అమ్మో, ఈ పిల్లవాడితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వయసులో మనం ఈ స్థితిలో ఉన్నామా, ఇంతగా ఈ భగవద్ విషయాల మీద ఇంతటి ఆనవక్తి మనకు కలిగిందా అని చెప్పి వాళ్ళు మహాత్ములు కనుక ఇతని ఎడల మనం నిర్లక్ష్యం వహించరాదు అని, అరే బాబు నీకు మంత్రం ఇస్తావు చేసుకుంటావా అన్నట్ట. మనం మంత్రం అనగానే ఏదో మంత్రం చెవులో చదువుతారు, దానికి కూర్చొని పేరటం అనుకుంటాం. లోకల్లో ఎక్కువ మన భావన అదే. విష్ణు మంత్రం ఇచ్చారట. ఏంటిటా విష్ణు మంత్రం అంటే అర్థం, ఓం విష్ణవే నమః మంత్రం ఇవ్వటం అని కాదు, విష్ణు వ్యాప్తం, అంతటా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు అంటే. కాబట్టి ఏమిటి, అరే నువ్వు చూస్తున్న వాళ్ళగా ఈయన అప్పారావు, ఈయన పుల్లారావు, అయిన ఇది ఇలా అని కాకుండా ఈయన విష్ణువు, ఈయన విష్ణువు, ఈయన విష్ణువు అనుకుంటూ ఉండు. ఇలా విష్ణువు 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 అందరిలో ఉంది ఆయనే అని చుట్టం మొదలుపెట్టు అన్నారు. అని శరీరుడు మొదలు పెడితే సాధనలో 15 ఏళ్ళో 20 ఏళ్ళో ఇంత ఇదిలో కనబడుతున్నాడు పిల్లవాడు కాబట్టి బహుశా 25 ఏళ్లకో ఈ సాధనలో వీడు సాధించి ఉత్తీర్ణుడై అందరిలో విష్ణువుని చేసేందుకు వస్తాడు అనుకున్నారట. తెల్లారేటప్పటికి క్వాలిఫై అయిపోయింది. అందరిలో విష్ణువుని చేసేది వచ్చేసిందిట. అంటే వచ్చింది ఆ పిల్లాడు వచ్చింది, నాకు వచ్చేసిందో అని చెప్పలే ఆ పిల్లాడు, వీళ్ళకి అర్థమైపోయింది ఆ స్థితిలోకి వచ్చాడని. అదిరిపోయారట. ఇదేమిటి, ఒక్క పూటలో ఆ స్థితిలోకి వచ్చేసాడు అని. సరే అరే బాబు నీకు
ఇంకో మంత్రం ఇస్తామన్నారట. ఈ లోపల వాళ్ళు ఇంకో పని అన్నారట, అరే బాబు ఇక్కడ నీకు మీ అమ్మ ఉన్నది కదా, ఆ దాసి ఆవిడకి వాళ్ళు పెద్ద ఆవిడ కష్టపడుతుందని చెప్పి ఆహారం ఎక్కువగా ఇస్తే ఆవిడ తినకుండా ఇంటికి తీసుకెళ్ళి అప్పటికే పిల్లాడు పడుకొని ఉంటుంటారట, లేపి నాయనను వదిలింటుందిట. వాడికి పెట్టి తను తిన్నా తినకపోయినా వాడికి పెట్టి ఆనందిస్తూ ఉంటుందట. బాగా వ్యామోహంట పిల్లాడంటే ఆవిడకి. అప్పుడు వాడన్నట్ట, ఏమండి గురువు గారు ఈ ఉపన్యాసంలో ఎలా చెప్పారు, మీరు వ్యామోహాలు ఉండకూడదు ఇవన్నీ చెబుతున్నారు కదా, మరి మా అమ్మగారికి నా మీద బాగా వ్యామోహం ఉంది, మరి వదిలిపెట్టేయమంటారా ఆమెని? అరే జాగ్రత్త, అలా వదిలిపెట్టావంటే అది కరెక్ట్ కాదని అర్థం, అది తప్పించుకోవడం అవుతుంది, డిటాచ్మెంట్ కాదు అదండి, దాని కావాల్సిన వాళ్ళని వదిలేయటం కాదు కావాల్సింది అంటే. అక్కడ మాస్టర్ గారు చెబుతారు, ప్రతి సన్యాసి అప్పులు ఎక్కువైనా ఇంకోటి ఎక్కువైనా ఇలాంటి వాళ్ళంతా వదిలేసి ఓ చోటుకి చేరి భార్యను వదిలిన భర్తలు, భర్తలు వదిలిన భార్యలు, ఉపన్యాసంలో వీళ్ళందరూ కలిసి ఒక చోటుకి చేరి ఆశ్రమాన్ని పెట్టుకుంటే అది కాదు వైరాగ్యం వచ్చిందని కాదు అర్థం. వాళ్ళ చేసిన కర్తవ్యం చేస్తూ ఉండాలి అని చెప్పి నీకు ఆ మంత్రం ఇస్తాను, చేస్తావా? రెండవ మంత్రం అన్నట్ట, వాసుదేవ మంత్రం అన్నట్ట. అంటే అదే అప్పారావు సుబ్బారావు ఇలా చూసావు బాగానే ఉంది, అవతల వాడు నీతో ఎలా బిహేవ్ చేసినా అప్పుడు కూడా వాడిలో నువ్వు వాడిని చూడగలగటం అంటే దాన్నే వాసుదేవుడు అంటారా పరమాత్మ. ఇక్కడ మాస్టర్ గారు ఎగ్జాంపుల్గా మీరందరూ నేను చెబుతూ ఉంటే ఆనందంగా వింటూ అది దిగిన తర్వాత అద్భుతంగా చెప్పారు సార్ అంటే నాకు మీలో వాసుదేవుడు కనపడ్డ పెద్ద విషయం కాదు, దిగిన తర్వాత ఏడిసినట్టుంది మీరు చెప్పిందని నాతో అన్నప్పుడు కూడా మీలో నేను వాసుదేవుడిని చూడగలిగితే అప్పుడు వాసుదేవ ఉపాసనలోకి వచ్చినట్టు. ఇలాంటిది నువ్వు కూడా చేయాలరా బాబు, చేస్తావా అన్నట్ట. అలాగేనండి అన్నట్ట. దానిలో కూడా చాలా తొందరగా అతనికి వచ్చిందిట. మొదట్లో వాళ్ళ అమ్మే కనబడేదిట, కానీ నెమ్మది నెమ్మదిగా 10%, 20%, 50%, 100% వాళ్ళ అమ్మ కనబడటం జరిగిందిట. ఇక్కడ మాస్టర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, మొదట్లో మరి వ్యామోహం ఉంది కదా, ఇతనికి ఉంటుంది తల్లి అంటే కొంతమంది తెలియక వ్యామోహాలు ఉండకూడదు, నాన్ సెన్స్ స్టాట్యూట్ అని తిడుతూ ఉంటారు, కానీ సృష్టిలో ప్రతిదానికి పర్పస్ ఉంది. ముందు మొదలవడం అలాగే మొదలవుతుంది, వ్యామోహం ఎవరో ఒకళ్ళ మీద పెట్టడం అనేది మొదలయ్యి అక్కడ నుంచి నెమ్మదిగా పరమ ప్రేమలోకి వెళ్ళడం ఉంటుంది అని చెప్పారు. అది క్యాన్సిల్ అవ్వడం కాదు, ఇది అటుగా రూపాంతరం చెందుతుంది. ఎప్పుడు రూపాంతరం చెందుతుంది? ముందు తల్లిగా చూశాడు అప్పుడు వ్యామోహం ఉంటుంది, కానీ ఆ తర్వాత పరమాత్మగా చూసే స్థితిలోకి వచ్చాడు అప్పుడు కర్తవ్యం చేయడం ఉంటుంది, కానీ వ్యామోహం ఉండదు అక్కడ. కానీ అక్కడికి లీడ్ చేసింది ఏమిటి? వ్యామోహమే. మనకు అందుకే భాగవత రస ప్రకాశంలో కూడా మాస్టర్ గారు చెబుతారు 9వ భాగంలో, ఆ ధ్రువుడు అనేటువంటి వాడు 5 ఏళ్ల పిల్లవాడు రోషంతో బయలుదేరితే నారదుడు ఎదురొచ్చి, అరే నువ్వే ఇట్లా మోక్ష స్థితికి ప్రయత్నం చేయడం భగవంతుడి కోసం, రోషంతో వెళ్ళిన వాడికి పట్టుదలతో ఉన్న వాడికి దేవుడు ఎలా కనపడతాడు? మీకేం తెలుస్తుందండి, నేను క్షత్రియుడిని, మీకే మీ నాన్న వాళ్ళు హాయిగా కూర్చోగలగాలి, నేను మా నాన్న వాళ్ళు కూర్చోలేకపోతున్నాను కాబట్టి నేను వెళుతున్నానని చాలా పట్టుదలతో వెళుతూ ఉంటే ఎంత చెప్పినా అతనిలో ఏమాత్రం తగ్గలేదుట. అది అప్పుడు అర్థమైంది, ఆయన జగదాచార్యుడు కాబట్టి నారద భగవానుడికి ఆయనకు అర్థమైందిట, ఇది అంతా కూడా ఇతన్ని ప్రేరేపిస్తుంది పరమాత్మే అని దర్శించాడు. కాబట్టి ఏది వృధాగలిగిన తర్వాత దర్శనం చేసుకున్నాడుగా, చుట్టానికి పట్టుదలలా కనపడింది. అందుకే మాస్టర్ గారు మనకి ఈ పట్టుదల నీలో ఉందా, ఉండని, ఏ విషయంలో ఉండని, మంచి విషయాల్ని అనుష్ఠించడంలో ఆ పట్టుదల చూపెట్టు అన్నారు. మామూలుగా పట్టుదలకి పోకూడదు, అది నిజమే, కానీ ఆ పట్టుదలని ఎటువైపు టర్న్ చేయమన్నారు? ఒక మంచి అనుష్ఠించడంలో ఉండు, అక్కడి నుంచి విడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయి. కాబట్టి ఏది వేస్ట్ కాదు. సరే, దానిలో 100% వాళ్ళ అమ్మగారిని చుట్టం కాకుండా పరమాత్మను చుట్టం అనే స్థితికి వచ్చాట. వచ్చేటప్పటికి ఏం జరిగింది అంటే ఆవిడ పాము గరిచింది, ఆవిడ బాడీ వదిలేసింది. అంటే మనకు మన జీవితంలో ఉండే వ్యక్తులు తల్లి రూపంలో కానీ, తండ్రి రూపంలో కానీ, బిడ్డల రూపంలో కానీ ఎవరైనా ఎప్పటిదాకా మనతో ఉంటారట అంటే వాళ్ళందరూ మన సాధన కోసమే ఉన్నారు. ఎప్పుడైతే మనకు ఈ నాటక రంగంలో ఆ సాధనలో వాళ్ళతో మనం ఎవల్యూషన్లో ముందుకెళ్ళడానికి అవసరం అనేటువంటిది క్వాలిఫై అయ్యామో అప్పటిదాకా వాళ్ళు మనతో ఉంటుంది. ఆ తర్వాత సెపరేట్ అంటే వాళ్ళు బాడీ వదలటం ఏదో జరుగుతుంది. ఇక్కడ ఆ బాడీ వదలటం జరిగింది, కానీ ఈయన ఏడవలేదు. ఎందుకు ఏడవలేదు? తల్లిగా చూడలేదు, పరమాత్మగా చూశాడు. బాడీ పోవడం ఏంటి, రావడం ఏమిటి, అంతా వాడి లీలా అనేటువంటి స్థితిలోకి వెళ్ళగలిగాడు, సహజంగా వెళ్ళగలిగాడు. కాబట్టి ఏడుపు అనేది, దుఃఖం అనేది ఏమీ లేదు అక్కడ. ఆ తర్వాత వాళ్ళ టైం అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, వాళ్ళు బయలుదేరి వెళ్ళాల్సిన సమయం వచ్చిందిట. అదే మేము బయలుదేరి వెళ్తున్నాము, నీకు మంత్రం ఇస్తున్నాం,
మూడోది ఫైనల్ది ఇది చేసుకుంటావా అని నారాయణ మంత్రం ఇచ్చారట. అంటే ఏంటి నారాయణ మంత్రం అంటే అక్కడ మాస్టర్ గారు చెబుతారు, ఓం అని ఉచ్చరిస్తూ దాన్ని వింటూ ఉండు అని చెప్పారట. దీనివల్ల ఏం జరుగుతుంది, బయట నువ్వు అందరిలో పరమాత్మ చూడటం చేయగలుగుతున్నావు, వాళ్ళ బిహేవియర్ని బట్టి కూడా చూడగలుగుతున్నావు, ఈ రెండు బాగుంది. కానీ నీ లోపల మనస్సు బుద్ధి చిత్తం ఇవేవైతే ఉన్నాయో వాటిల్లో కూడా దేవుడు నిండాలి, నీ లోపల కూడా నిండాలి. అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ, లోపల బయట కూడా జరగాలి. సో ఆ లోపల ఇది జరగాలిట, దానికోసం ఇది నారాయణోపాసనం అంటారా అని ఇచ్చారు. ఎలాగో తల్లి వదిలి శరీరం వదిలిపెట్టింది, నా అనేవాళ్ళు ఆయనకి లేరు కాబట్టి సంకీర్తన చేసుకుంటూ బయలుదేరేట. కంటి ఎదురుగుండా ఎవరు కనబడుతూ ఉన్నా వాళ్ళందరూ భగవంతుడు సజీవ విగ్రహాలుగా దర్శిస్తూ అలా బయలుదేరి వెళ్ళాట. అంటే చెట్టు పుట్ట ఏం కనబడ్డా ఒక మనుషులే కాదు, సమస్త జీవజాలాన్ని కూడా పరమాత్మగా దర్శిస్తూ ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ దాన్ని వింటూ బయలుదేరాట. ఇలా ఉంటూ ఉండగా నెమ్మదిగా తాను ఉండమనేది నెమ్మదిగా పోయి ఈ లోపల హృదయం అనే కుర్చీలో వాడినే స్మరిస్తూ ఉన్నాడు కదా, తస్య వాచక ప్రణవ అన్నారు మాస్టర్ గారు, ఓంకారం చేస్తూ వస్తున్నాడు కదా, కాబట్టి నెమ్మదిగా సీట్ ఖాళీ అవుతూ వచ్చిందిట. అలా 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 పూర్తిగా ఆయనే వచ్చే స్థితిలోకి వస్తూ ఉన్నట్ట. అది చాలా ఆనందంగా ఉంది ఆ స్థితి. అది వస్తూ ఉంటే ఒక్కసారిగా అనిపించింది లోపల. అంటే తను కూడా మళ్ళీ 1% 2% అనిపించింది అన్నప్పుడు నేను ఉంటాడుగా, అబ్బాయి ఈ స్థితి చాలా బాగుంది, ఇది ఇలాగే కాసేపు అలా మెరమెరలాగా కాకుండా స్థిరంగా ఉంటే బాగుండు అని ఒక అభిప్రాయం వచ్చిందిట. ఎప్పుడైతే వచ్చిందో దేవుడు మాయమయ్యాడు, కుర్చీ ఖాళీ, ఈయనే పూర్తిగా 100% అయ్యాడట. అంటే ఇక్కడ మాస్టర్ గారు చెప్తాన్ని ఆ కోరిక కలిగింది ఆయనకి. కోరిక ఎక్కడైతే ఉందో అక్కడ పరమాత్మ ఉండట. మనకు సామెత చెబుతారు కదా తెలుగులో, రాముడున్న చోట కాముడు ఉండడు, కాముడున్న చోట రాముడు ఉండడు. అంటే డిజైరా పరమాత్మ. అదేంటండి, అసలు డిజైర్స్ కోసమే కదా పరమాత్మ అనే స్థితిలో ఉన్న వాళ్ళ గురించి మనకి మాట్లాడేది ఏం లేదు. కానీ అసలు ఆ డిజైర్స్ అనేటువంటి స్థితిలో నుంచి ఎప్పుడైతే బయటపడతామో మనం ఉండకుండా ఉంటామో అప్పుడు దాన్ని చాలా వివరించారు ఇక్కడ నారద మహర్షి. ఈ తన కథంతా కూడా ఈ రహస్యాన్నంతా తెలియజేస్తూ చదువుతున్నట్టు వ్యాసమునింద్రుడికి. ఇక్కడ మాస్టర్ గారు చెబుతారు, సాధనలో చరమమైనటువంటి పరమ రహస్యం చెబుతున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అని చెప్పారట. ఏమిటంటేట, ఇది నాకు ఉంటే బాగుండును అనేటువంటి దేవరింపు ఏ క్షణంలో అయితే నాకు వచ్చిందో వ్యాసమునింద్ర, ఆ క్షణంలో కోరుకునేవాడు ఉంటాడు. ఏది కోరుతున్నా కోరేవాడు ఉంటాడు, కానీ ఏ వస్తువును కోరుతున్నాడో అది ఉండదు, దుఃఖమే మిగిలేది. గౌతముడు చెప్పినా అదే సారాంశం, నారదుడు చెప్పినా అదే సారాంశం అన్నారు. ఇక్కడ మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇంకా కోరికల వల్ల దుఃఖమే మిగిలేది. దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా స్ట్రే బర్డ్స్ అనేటువంటి దానిలో చెప్పారని చెబుతూ ఏం చెప్పారు, నువ్వు ఏ వస్తువును కోరుతున్నావో నువ్వు అది కాకుండా పోతున్నావు, నీ కోరిక నువ్వు అవుతున్నావు, వస్తువు అక్కడ ఉంటుంది. నువ్వు ఒకటి కోరుతున్నప్పుడు నువ్వు అది అవుతావు, వస్తువు విడిగా అక్కడ ఉంటుంది. ఇది అర్థం కావడం కొంచెం కష్టం. మాస్టర్ గారు క్లియర్గా చెప్పారు అక్కడ. కోరకపోతే ఎలా వస్తుంది అనుకుంటాం, కోరడం వల్లనే పోతాయని తెలియదు. ఇక్కడ కోరాట నారదుడు, ఎప్పుడైతే కోరాటో వాడు మాయమయ్యాట. దాంతో అదే మోసం అయిపోయిందని పిచ్చి వాళ్ళలాగా ఆయన అటు ఇటు ఇటు అయిపోయి మళ్ళా పరిగెడుతూ అయ్యా ప్రసన్నుడుగా ఓ నారాయణుడా అని అంటే అన్నట్టప్పుడు అప్పుడు ఆయన లోపల నుంచి చెప్పాటరే బాబు ఇది కాదురా నాయన అని. ఇక్కడ మా వ్యాసుడికి ఆయన అంటాడు, నాయన నేను ఆ శరీరంలో ఉన్నప్పుడుగా అనుగ్రహాన్ని ఇంకా నేను పొందలేదు, అంతవరకే పొందాను. అయితే మరి ఫెయిల్యూర్ కదా అని అనుకోవచ్చు. ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడాను నష్టము లేదు. అదేంటండి, దేనికోసం ప్రయత్నం చేశామో అది దేనికోసం చేశామండి, కాంపిటీషన్ కోసం కాదు కదా, అంతర్యామిత్వం పొందటం కోసం. జగత్ కళ్యాణ కథ కనుక దీనిలో లాసే ఉండదు, గెయినే తప్ప. ఇందులో నహి కళ్యాణ కృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అని భగవద్గీత కోట్ చేశారు మాస్టర్ గారు. అంటే శుభమైనటువంటిది కళ్యాణమైనటువంటి ప్రయత్నం మనం కనుక చేసి అందులో నెగ్గకుండా చనిపోయినా సరే అదంతా జమలోకి వస్తుంది కానీ ఖర్చులోకి రాదు. కారణం ఏమిటి, శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో అభిజాయతే. అది కంటిన్యూ అవుతుంది. ఉదయం కూడా మనకు చెప్పారు, ఉదయం ప్రవచనంలో మాస్టర్ గారు, ఎక్కడికి పోదు మనం చేసిన సాధన నెక్స్ట్ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. కాబట్టి నా ఫెయిల్యూర్ స్టోరీతోనే నువ్వు ముందు భాగవతం మొదలుపెట్టు అని అన్నారు. దాంతో ఈ ప్రసంగాన్ని ముగించారు మాస్టర్ గారు. అయితే మనకి ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది కనుక ఎలాగో నారద భక్తి సూత్రాలు అనేది కూడా మనం చెప్పుకోవాలనుకున్నాం.
పూర్వజన్మ వృత్తాంతం అనేటువంటి చెప్పుకున్నాం. మాస్టర్ గారు ఈయన కథనే అక్కడ కూడా కోట్ చేస్తూ అసలు భక్తుడు అనేటువంటి వాడు ఏమిటి, భక్తుడని ఎలా ఉన్నాడు అనడానికి ఏమిటి అంటే మాస్టర్ గారు ఇక్కడ ఏదైతే మానవుడి యొక్క ముఖ్య లక్ష్యం అన్నారో దాని గురించి చెబుతూ ఒక ఉదాహరణ చెప్పారు నారద భక్తి సూత్రాల్లో. కొవ్వొత్తి ఉన్నదనుకోండి, చీకటిగా ఉంది, కొవ్వొత్తి వెలిగించాం, తిరుగుతున్నాం, కొవ్వొత్తి పెట్టుకొని తిప్పుతున్నాం. అక్కడ టార్గెట్ కొవ్వొత్తిని తిప్పటమా? కాదు కదా. చీకటిగా ఉంది, ఆ వెలుగు ప్రసరించడం ద్వారా మనకు ఆ వాతావరణం మనకు అనుకూలంగా అక్కడంతా కనబడటం కోసం తప్ప కొవ్వొత్తి కాదు మెయిన్. కానీ ఆ కొవ్వొత్తినే తిప్పుతాం, కానీ అక్కడ మెయిన్ ఏంటి అది వెలగటం. అలా ఈ కొవ్వొత్తి అనేది మన జీవితంట, మన జీవితాలన్నీ కూడా అట. దాని పరమావధి ఏమిటి? ఈ జన్మలో ఈ శరీరం కాదుట, ఈ శరీరం వెలగాలిట. ఆ వెలుగు ఉంటుందంటే నేను ఉపయోగపడేట్టుగా జీవించటం. ఆ వెలగటం అంటే ఏం జరుగుతుంది? ఎప్పుడైతే వెలిగించామో అది కరుగుతుంది కదా, అట్లా కరగాలిట. ఇంకొక దానికోసం మనం కరగాలి అంటే సమర్పణ చెందాలి. అలా ఈ జీవితం అనేటువంటిది మనకి ఇవ్వబడింది ఎందుకు అంటే ఈ దేహం మన ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్మెంట్ కోసం కాదు, ఈ దేహమే ఫైనల్ కాదు. ఈ దేహం అనే ఇన్స్ట్రుమెంట్ మనకి ఇవ్వబడింది ఉపయోగించుకోవడానికి. దీన్ని ఉపయోగించుకొని చక్కగా నలుగురు మనం కరగటం ద్వారా, సమర్పణ చెందడం ద్వారా నలుగురికి ఉపయోగపడటం అనేది జరగాలి. అలాంటి భక్తుడు ఎలా ఉంటాడు, వాడి లక్షణాలు ఏమిటండి అంటే దీనిలో అలాంటి భక్తుడు ఎప్పుడూ కూడా సిద్ధో భవతి అన్నారు. వాడు సిద్ధుడిగా ఉంటాడు అన్నారు మాస్టర్ గారు. అనేక పాయింట్స్ ఇచ్చారు దానిలో. కొన్ని సమయాన్ని పడడం 1-2 పాయింట్స్ మనం చెప్పుకోబోతున్నాం. సిద్ధుడు అంటే మనం బుడబొక్క వాళ్ళగా వాడికి అవ్వచ్చుగా ఇవ్వచ్చుగా అది కాదు సిద్ధుడు అంటే. నాకు ఇది కావాలి అనేది ఏదీ లేనివాడు ఎవడో వాడిట సిద్ధుడు అంటారు అని మాస్టర్ గారు 2 ఉదాహరణ ఇచ్చారు. ఒకడు ధర్మరాజు, ఒకడు భీష్ముడు. అదేమిటండి అంటే నాకు గిట్టని వాళ్ళు అంటూ ఎవరు ఉండకుండా ఉండాలిట. భక్తుడు అంటే గిట్ట నాకు వాళ్ళు గిట్టట్లేదండి, పడట్లేదండి, కంప్లైనింగ్ చేసే వాళ్ళలో తప్పులు చుట్టం, ఇలాంటి వాళ్ళు భక్తులు అనే దానికి దరిదాపుల్లో కూడా దగ్గర ఉండరు. ధర్మ సంస్థాపన అండి, డిస్పెన్సరీలో ఒకటి సరిగ్గా పనిచేయట్లేదు, వీడిని బాగుపడడం కోసం నేను మీటింగ్ పెడుతున్నాను, అందరినీ కలిపి మిగతా వాళ్ళని కూడా వాడు ఎలా ఏడిపిస్తున్నామో తెలుసుకుంటున్నాను ఎజెండా, లేదా వాడిని కడిగి పారేసి నేను బాగుపడడం కోసమే కడిగి పారేస్తున్నాను అన్నావుట అంటే భక్తుడనైతే దానికి కొన్ని జన్మల దూరం ఉన్నామని అర్థము. అందువల్ల నాకు పడట్లేదుట. అందుకే అక్కడ అజాత శత్రువు అని చెప్పారు ధర్మరాజు గురించి ఉదాహరణ ఇచ్చి. ఎంత చదువుకున్న వాళ్ళం, విద్యావంతులు అనుకున్నా ఈయన ఆప్షన్స్ ఇద్దరం కలిసి ఇంకోటి గురించి చెడుగా మాట్లాడుకుంటున్న వాడు అది నిజమైనప్పటికీ మనకు అనవసరం అన్నారు. అది వాడు నిజంగా చెడుగా ప్రవర్తించినా ఒకటి గురించి చెడుగా మనం మాట్లాడుకుంటున్నావుట అంటే ఆ టైంలో మనం ఆ చెడు చేస్తున్నామని అర్థం గుర్తుపెట్టుకోండి అన్నారు. నీకు సంబంధించిన విషయం కానే కాదది. అది చెప్పడానికి ఎవరిని చెప్పారు? ధర్మరాజు. అదేంటండి ధర్మరాజుని చాలా మంది శత్రువుగా వాళ్ళు అనుకున్నారు, ఆయన అనుకోలేదు అని చెప్పారు. అలాగే ధర్మరాజుతో పాటు అయినా భీష్ముడిని చెప్పారు. భీష్ముడు ఎందుకు చెప్పారు అంటే పాండవులు అయ్యా మరి ధర్మ యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో ధర్మం మా వైపు ఉంది, ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోను? ధర్మం మీ వైపు ఉంది. మేము చేస్తోంది ధర్మరాజు సీట్ ఎక్కడం కోసం కాదు, ధర్మం గెలవాలి, అందుకోసం యుద్ధం చేస్తున్నాం. అవును. కాబట్టి మరి మిమ్మల్ని మేము చంపలేము. అవును. కాబట్టి మిమ్మల్ని చంపే ఉపాయం చెబుతారా అని అడిగారు. మీరు ఎలా చచ్చిపోతారో చెబుతారా అంటే ఎవరు చెబుతాడు? మిగతావన్నీ పక్కన పెట్టండి, మనకన్నా మేమైనా ఇస్తాం కావాలంటే. ఏమంటే మేము కావాలంటే ₹1,00,000 ఇస్తామండి డొనేషన్, లేదా ఇంకా కాస్త ఎక్స్ట్రా కూర్చొని ఇంత టైం అయినా కూర్చొని డిస్పెన్సరీ సర్వీస్ ఇవ్వండి, ప్రాణం ఇస్తావా? వినపడట్లేదండి అంటాం. మీరు ఎలా పోతారో చెబుతారా అంటే చెప్పేసేట అంటే దాని మీద కూడా ఆయనకి వ్యామోహం లేదు. అదిట సిద్ధుడు అంటే అర్థం. అక్కడ మాస్టర్ గారు చాలా వివరించారు. అదేంటండి కొంతమంది అంటూ ఉంటారు మోసం చేశాడు ఆయన అటు పక్క ఉండి, ఏమీ కాదన్నారు. దుర్యోధనుడు వచ్చి అడిగితే అన్నట్ట, అడిగితే నాకు అప్లికేషన్ ఉందిలే, నేను నీ దగ్గర పోస్ట్ ఉద్యోగం చేస్తున్నానా, నేను ఎందుకు చెప్పారు అంటే ఏమిటి, ఎందుకు చెప్పకూడదో చెప్పంటే వాడి దగ్గర ఆన్సర్ ఉందా అన్నారు. అసలు యుద్ధం చేసిన అసలు కూడా వాళ్ళకి పక్షాన. కాబట్టి ఆయనకి ఏ అప్లికేషన్స్ లేవు, ఆయన ఇద్దరుకుంటే వీళ్ళకి రాజ్యం వచ్చింది. కాబట్టి ఆయన బాడీ వదలడం గురించి ఆయన చెప్పుకోవడంలో ఎవరు అంటానికి కూడా ఏమీ లేదన్నారు. సిద్ధుడు అంటే అదిట. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పారు? నా ద్వేష్టి, ఎవరిని ద్వేషించడం ఉండదుట. పూర్తి వివరం అక్కర్లేదు. నా రమతే, ఆయన కొత్తగా ఆనందించడం ఉండదుట, ఎందుకంటే ఎప్పుడు ఆనందంగానే ఉంటాడట పిల్లాడిలాగా. నా ఉత్సాహంగా ఉండట, ఎందుకంటే ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటాడట. కొత్తగా ఉత్సాహపడటం, కొత్తగా హ్యాపీగా ఉంటాం, హ్యాపీ బర్త్డే ఆకాశం ఎగిరి గంతులేయటం అది కాదుట.
మాస్టర్ గారు ఉదాహరణ చెబుతారు. ఎవడు అడిగాట, ఇవాళ మీ ఇంట్లో పాయసం చేసుకున్నారా అన్నట్టు. ఎందుకు అని అడిగాట అవతలవాడు. కృష్ణాష్టమి కదా మా ఇంట్లో రోజు చేసుకుంటాం అన్నాడు. కృష్ణ సప్తమికి కృష్ణనవమికి కూడా చేసుకుంటాం. అట్లా ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాడట, ఎప్పుడు క్రీడలాగా ఉంటాడట, జీవిస్తూ ఉంటాడట. మాస్టర్ గారు ఎప్పుడు తృప్తిగా ఉంటాడట. ఎలాంటి సన్నివేశమైన మాస్టర్ గారు దానికి ఇచ్చిన ఉదాహరణ ఏమిటా అనుకుంటా తృప్తిగా అంటానికి. స్టేషన్కి వెళ్ళారట, పెద్దవాళ్ళేమో అక్కడ కూర్చున్నారట, 2 గంటలు లేట్ అన్నారట ట్రైన్. అలా కూర్చుంటే వాళ్ళ ఫేసులు ఫోటో తీసి చూస్తే, శవాల దగ్గర ఇంకా అమెరికా నుంచి పిల్లలు రావాలి అంటే కూర్చొని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఫోటోలు తీస్తే ఈ 2 ఒకే రకంగా ఉంటాయి అన్నారు. శవ జాగరణ లాగా ఉంటుందట. అదే అక్కడున్న ఆ పిల్లలు ఎలా ఉంటారు, అక్కడే కూర్చొని తుళ్ళుతూ కూర్చొని అటు ఇటు ఆడుకుంటూ ఉంటారట. అందుకని ఎలా ఉంటాడు, క్రీడలాగా జీవిస్తూ ఉంటారు అని చెప్పారు. నెక్స్ట్ పరమ ప్రేమ రూప భక్తికి వ్యాఖ్యానంగా ఆయన చెప్పింది. అంటే అర్థం ఏంటంటే, మనం ఒకరిని ప్రేమిస్తున్నా అంటే దానికి కారణం ఉంటుంది. మా పిల్లాడు కాబట్టి, అది కాబట్టి, ఇది కాబట్టి. ఈ కాబట్టి అని ఉండదుట. వాళ్ళు ప్రేమనే వెలుగుగా ఉంటారట. లైట్ వెలుగు ఎవడెళ్ళినా వాడి మీద పడుతుంది. ఎవడు ఏ కులం, ఏ ప్రాంతం, ఏ దేశం, ఏ మతం ఏమి ఉండవు. లైట్ వెలుగు ముందుకు ఎవడెళ్తే వాడి మీద లైట్ పడ్డట్టుగా, సూర్యుడికి అభిముఖంగా ఎవడైతే వాడి మీద సూర్యకాంతి పడ్డట్టుగా వాళ్ళు ప్రేమ స్వరూపంగా ఉంటారట. అన్కండిషనల్ లవ్, అదిగా భక్తి అంటే అని చెప్పారు. ఫైనల్ గా మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఆ మొదటి మాటలో చెబుతారు, అథ భక్తి వ్యాఖ్యాస్యామః. అసలు మొదటి మాటే అటు తరువాత అని మొదలు పెట్టారు నారదుల వారు. ఎటు తరువాత అంటే బాగుపడదలుచుకున్న తరువాత, అప్పుడే కదా మనం తెలిసేది. కాబట్టి ఎప్పుడు బాగుపడదలుచుకుంటే అప్పుడు ఈ పుస్తకాలు నౌ ఆర్ నెవర్ అని చెప్పారు. దానికి ఉదాహరణ కూడా ఏం చెప్పారంటే, ఆయన ఎవరో వెండికంతం తీసుకొచ్చి మా పిల్లాడికి పెడదాం అనుకుంటున్నాం, ముహూర్తం పెట్టాడంటే ఇవాళే మొదలు పెట్టాడు అన్నట్ట. అదేంటంటే ముహూర్తాలు ఏం చూడకుండా టక్కని చెప్పారంటే, ఇవాళ మంచి రోజు కాబట్టి ఇది కొనే రోజు అయింది, చెడ్డ రోజు అయితే అమ్ముకునే రోజు అయ్యేది, పెట్టేయండి అన్నారు. కామన్ సెన్స్ అన్నమాట. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గురు పూజలకు తీసుకురండి అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే, పిలుస్తున్న గురువు గారికి తెలియదు ఎగ్జామ్స్ ఉన్నాయని. అంటే మనం నిజంగా మనం మోసం చేసుకుని వంచన చేసుకుంటూ ఉన్నామా, మనం నిజమైన మంచి మార్గంలోకి మన పిల్లల్ని ప్రవేశపెట్టడానికి అవకాశం గురువు గారు కల్పిస్తూ ఉన్నా మనం అడ్డుకుంటున్నామా? దీనిలోంచి మనం బయటపడదు గాక. వాసుదేవ.